పొద్దుటూరు దోశ బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ఇది ఇక్కడ బెంగళూరులో కూడా అడుగుతా ఉంటారు. ఇప్పుడు వేసాను కదా, చాలా సూపర్ ఉంటుంది. మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఇలా దోశ. తిన్నాము, వేడిగా తింటే బలం ఉంటుంది. ఇట్లా ఆస్వాదించుకుంటా తింటే సూపర్. ఇక్కడ నేను దోశ కోసము కొర్రలు తీసుకున్నాను అనమాట. ఇవి కొర్రలు. అండ్ దీంతోకి ఇవి బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. అవి మీరు పర్సంటేజ్ అనేది ఎక్కువ తక్కువ చూసుకొని మీకు ఎంత కావాలంటే అవి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను రాగులు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవి పొట్టు తీయని మినపప్పు అనమాట. ఈ మినపప్పును కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇందులోకి మెంతులు అనమాట. మనం డైరెక్ట్గా మెంతులు తినలేము కాబట్టి ఇట్లా దోశలో వేసుకుంటే మనకు టేస్ట్ కూడా చేదు అట్లాంటిది ఏం రాదు, కాబట్టి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. దోశలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని నానబెట్టి పెట్టుకుందాము. ఒక 8 hours తర్వాత వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మాదిరిగా పిండి మిక్సీకి పట్టించేసుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది. పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మార్నింగ్ దోశ వేసేసుకుందాము. ఇవన్నీ మిక్స్డ్ మిల్లెట్ దోశ, చాలా హెల్తీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ దోశకు కాంబినేషన్గా పొద్దుటూరులో ఫేమస్ అయిన చట్నీలు చేసుకున్నాము. ఈ చట్నీలు నాకు ఇంత ఫేమస్ అని లాస్ట్ వీక్ వరకు తెలియలేదు. లాస్ట్ వీక్ మా ప్రోడక్ట్స్ డెలివరీ ఇచ్చేకి ఒకరి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉండింది. మీరు ప్రాపర్ ఎక్కడా అని అడిగితే మా ప్రాపర్ ప్రొద్దుటూరు అని చెప్పాను. చెప్తే తను అడిగింది, ప్రొద్దుటూరు కారం దోశలు తింటారా మీరు, మీకు వచ్చా అనేసి. అప్పటి వరకు తెలియలేదు. వావ్, మా ప్రొద్దుటూరు ఇక్కడి వాళ్ళకు కూడా తెలుసా అని అనిపించింది అనమాట. ఇప్పుడు ఆ చట్నీ ప్రాసెస్ ఏందో చూద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి వేయించుకోవాలి. తిరువాత గింజలు అవన్నీ వేసేసి తర్వాత ఉప్పు పసుపు వేసి ఇవి బాగా వేయించేసుకోవాలి అనమాట. ఇప్పుడు నేను చేసేది బొంబాయి చట్నీ అనమాట. ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా అంటే ఒక గ్లాస్ వరకు పడతాయి. వాటర్ పోసేసుకొని అదంతా బాగా ఉడకనిచ్చేసుకోవాలి అన్నమాట. వాటర్ పోసి చూడండి, ఇక్కడ అంత ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది. ఆ విధంగా వాటర్ పోసేసుకొని అది ఉడకాలన్నమాట. ఆ తర్వాత మనం ఇక్కడ శనగపిండి 2 spoons శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి అవి మిక్స్ చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ లిక్విడ్ పోసినామంటే మనకు ఉండగట్టదు. లేకపోతే డైరెక్ట్గా పౌడర్ వేసేసినామంటే అదంతా ఉంటగట్టేస్తుంది, మనకు చట్నీ బాగోదన్నమాట. అందుకోసం ఈ విధంగా ఇలా వేసిన తర్వాత వెంటనే కలబెట్టేసుకోవాలి. లేకోకుంటే అది కొంచెము గడ్డలుగా కనపడతా ఉంటుంది. ఈ విధంగా అంత చట్నీ పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి అదంతా బాగా ఉడకనిచ్చేసిన అనమాట. ఆ ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసిన. ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అలాగే మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా. ఈ చట్నీ చేసేకి టైం ఏమి ఎక్కువ తీసుకోదండి. మహా అంటే 7 to 10 minutesలో అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా. కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి హడావిడి లేకోకుండా కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. అట్లే ఎమ్మీగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం రెడ్ చట్నీ చేసేసుకుంటున్నాము. ఇందులోకి నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు బెంగళూరులో ఎండు కొబ్బరి తెచ్చిపెట్టుకున్నానంటే అది పాడైపోతుందండి, బూజు వచ్చేస్తూ ఉండింది. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి ఓకే, వింటర్లో మాత్రం కష్టము. కాబట్టి నాకు ఇలాగా పచ్చి కొబ్బరి అలవాటు అయిపోయిందనమాట. పచ్చి కొబ్బరి, కారం పొడి అండ్ సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. కారం పొడి నేను కొంచెమే వేసుకున్నానండి, మేము ఎక్కువ వాడాము, స్పైసీగా తిన్నారనమాట పిల్లలందుకు, అందుకోసం లైట్గా తీసుకున్నా. ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇందులోకే కొద్దిగా వాటర్ తీసి యాడ్ చేసేసుకొని ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి అనమాట. ఇప్పుడు కొందరికి స్మూత్గా పేస్ట్గా ఉంటే నచ్చుతుంది, కొందరికి కొంచెం ఆనియన్ తగిలేలాగుంటే నచ్చుతుంది. నేను ఇప్పుడు దోశలోకి కాబట్టి స్మూత్గా వేసేసుకున్నాను అనమాట. చూడండి, నేను కారం పొడి కొద్దిగా వేసినా కాబట్టి అది కలర్ ఈ మాదిరిగా ఉంది. అదే మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే కొంచెం కలర్ మంచిగా వచ్చేస్తుంది. తిన్నారు కాబట్టి నేను లైట్గా వేసేసాను అనమాట. ఇక్కడ దోసపిండి చూడండి ఎక్కువ ఫర్మెంట్ అయిపోయి పొంగిపోయింది అనమాట. సమ్మర్ కాబట్టి ఇలా ఉంటుంది. అదే వింటర్ అయితే ఫర్మెంటేషన్కే నేను కబోర్డ్లో పెట్టి పెట్టేస్తాను అనమాట. ఈ విధంగా నేను కొంచెం లేట్ అయ్యేసరికి అదంతా పొంగిపోయింది. ఇది దోసపిండి చేస్తాం కదండి, దీంతో దోశ వేద్దాం ఇప్పుడు. రండి
ఆల్రెడీ ఇక్కడ సగం బ్యాటర్ అయిపోయిందండి. పిల్లలకి ఇంట్లో వాళ్ళకు వేసేసి ఇచ్చేసాను. నేను వీడియో రికార్డింగ్ అదంతా టైం పడుతుంది కదా, వాళ్ళ వర్కౌట్స్ చేసుకొని వచ్చేసి వాళ్ళకి హంగ్రీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి వేసేసి ఇచ్చాను. ఇప్పుడు నా దోశ ఇప్పుడు వీడియో తీస్తాను అన్నమాట. ఇలాగా దోశ వేస్తే ఇది మిల్లెట్ దోశ అయినా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు, అతుక్కునేది ఉండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేడివేడిగా ఇట్లా తిన్నామంటే మనకు అసలు టేస్ట్లో ఏ డిఫరెన్స్ ఉండదు వైట్ రైస్తో చేసిన దానికి దీనికి. చాలా ఎమ్మీగా ఉంటుంది, హెల్దీ కాబట్టి ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు. ఇందులో మనం మిల్లెట్స్ ఏవైనా చేంజ్ చేసుకొని డిఫరెంట్గా వాడుకోవచ్చు. ఎప్పుడు ఇదే విధంగా రొటీన్గా లేకోకుండా కొంచెం వేరేగా కొర్రలు, సొద్దలు, రాగులు ఇవన్నీ ఏ మిల్లెట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైడ్కు తిప్పేసుకుందామండి. ఇది చాలా చూసారా దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. పైన కలరు అదంతా మనం మెంతులు వేసాం కదా, ఆ కలరు అదంతా అట్లా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద బొంబాయి చట్నీ వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బొంబాయి చట్నీ వేసేసుకొని అందులోనే రెడ్ చట్నీ చేసుకున్నాం కదా, అది రెండు మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా బాగా. దీంతో ఆనియన్ అదంతా ఎక్కువ వేసినాం కదా, అది మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది నోటికి, బాగా ఎమ్మీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా అంతా మొత్తం దోశకంతా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మళ్ళీ పైన చట్నీలు అవసరం ఏమి ఉండదు. ఇదిగోండి దోశ, పొద్దుటూరు దోశ. మన పొద్దుటూరు దోశ బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ఇది ఇక్కడ బెంగళూరులో కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వేస్తాను కదా, చాలా సూపర్ ఉంటుంది. మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఇలా దోశ. తిన్నాము, వేడివేడిగా తింటే భలే ఉంటుంది. ఇట్లా ఆస్వాదించుకుంటా తింటే వావ్ సూపర్.